డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన అసలు రూపాన్ని ఇప్పుడు బయటకు చూపిస్తూ ఉన్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఏం మాట్లాడారు, ఇప్పుడు ఈరోజు పవన్ కళ్యాణ్ చేస్తున్నది ఏంటి? పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా చిత్ర పరిశ్రమను, థియేటర్ల యాజమాన్యాన్ని బెదిరిస్తున్నారు. ఆ బెదిరించడం కూడా ఎలా ఉందన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు, తన అధికారాన్ని అడ్డు పెట్టుకొని చిత్ర పరిశ్రమని ఎలా ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు అన్నది కూడా క్లియర్గా ఆఖరిలో అర్థమవుతుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. చిత్ర పరిశ్రమలోని వ్యక్తులపైన నిష్ఠూరమాడుతూ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ఇదే పవన్ కళ్యాణ్, ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏడాదికి పైగా, ఇంకా అంతకంటే ఎక్కువ కాలమే అనుకుంటా, అసలు ఆయన వెళ్ళి కనీసం ఒక శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడు వీళ్ళంతా ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్తో సహా అంతా, అయితే ముఖ్యమంత్రిని కలవాలని ఏముంది, సినిమా పరిశ్రమ ఎందుకు కలవాలి అని మాట్లాడారు. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తిరుపతికి వెళ్ళి ఏం సీఎం అయిపోగానే జగన్మోహన్ రెడ్డిని కలవడానికి మేమేం వ్యాపారవేత్తలం కాదు, అసలు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన సినిమా పరిశ్రమల వాళ్ళంతా వెళ్ళి కలవాలని ఎక్కడన్నా నిబంధన ఉందా అంటూ మాట్లాడారు. మరి ఈరోజు అదే రాజేంద్ర ప్రసాద్ పవన్ కళ్యాణ్ కూడా ప్రశ్నిస్తారా, లేకుంటే మనమంతా ఒకటే కదా అని ఊరుకుంటారా అన్నది కూడా చూడాలి. పవన్ కళ్యాణ్ కార్యాలయం చేసిన ప్రకటన చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే, అధికారం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా తన రూపాన్ని బయట పెడుతున్నారు అన్నది కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. చిత్ర పరిశ్రమ వాళ్ళకు కనీస కృతజ్ఞత లేదంటూ డైరెక్ట్ ప్రకటనలో ఆరోపించారు. ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారు ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత కనిపించడం లేదు. అడుక్కుంటున్నారు, మేము మీకు గౌరవ మర్యాదలు కాపాడుతుంటే మీరు మాత్రం మాకు కనీస కృతజ్ఞత చూపడం లేదని డిప్యూటీ సీఎం కార్యాలయం సినిమా వాళ్ళని అడుక్కుంటోంది. అసలు ఎందుకు అడుక్కోవాలి? ఎవరి డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ ఆ రిపబ్లిక్ సినిమా ఫంక్షన్లో ఏం మాట్లాడారు? ప్రైవేట్ వ్యక్తులు ప్రైవేట్ పెట్టుబడులతో సినిమాలు తీస్తూ ఉంటే వాటిపైన ప్రభుత్వ అజమాయిషి ఏంటి అని ప్రశ్నించారు డైరెక్ట్గా. మరి ఈరోజు సినిమా వాళ్ళ మీద ఎందుకు అజమాయిషి చలాయించాలని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు? మా పట్ల కనీస కృతజ్ఞత మీరు ఎందుకు చూపడం లేదని ఎందుకు అడుక్కుంటున్నారు? అంటే చిత్ర పరిశ్రమ తమ చెప్పు చేతుల్లో మేము చెప్పినట్టు వినాలన్నదే కదా పవన్ కళ్యాణ్ ఉద్దేశం అనేది కూడా చాలా క్లియర్గా కనిపిస్తోంది. ప్రైవేట్ పెట్టుబడితోటి మేము సినిమాలు చేస్తే గవర్నమెంట్ కంట్రోల్ చేస్తానంటది ఏంటి? మీరు ఆలోచించండి లాజిక్. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఎందుకు కలవాలి అన్న వాళ్ళు డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక లైన్ వాడింది. ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా ఒక్కసారైనా గౌరవ సీఎం చంద్రబాబుని కలవలేదు. సినిమా వాళ్ళు రాలేదని ఆవేదన. సరే, నన్ను వచ్చి కలవండి అంటే బాగోదు అనుకున్నారేమో, కానీ ఇక్కడ మాత్రం సీఎంని కలవాలి కదా అని మాట్లాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారి కార్యాలయం. అంటే పవన్ కళ్యాణ్ గారి కదంతా, ఆయన చెప్పండి కార్యాలయం విడుదల చేయదు కదా. కేవలం తమ చిత్రాల విడుదల సందర్భంలో ప్రభుత్వం ముందుకు రావడం మినహా చిత్రరంగం అభివృద్ధి కోసం ఒక్కసారి కూడా రాలేదు. అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చినా సానుకూలంగా స్పందించలేదు. మీరంతా రండి అన్నా కూడా రావడం లేదు అని కూడా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉన్నారు. తమకు నచ్చిన వారి సినిమాల విడుదల సమయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మర్చిపోతే ఎలా? తమకు నచ్చని వారి సినిమాల విడుదల సమయంలో ఎన్ని ఇబ్బందులు పెట్టిందో గత ప్రభుత్వం, అది నిర్మాతలు మర్చిపోతే ఎలా అని అంటున్నారు. అంటే ఇక్కడ రాజకీయం మళ్ళా, గత ప్రభుత్వం మిమ్మల్ని అలా ట్రీట్ చేసింది, మేము ఇలా ట్రీట్ చేస్తున్నాం కాబట్టి మా పట్ల కృతజ్ఞతగా ఉండండి అని అడుక్కుంటున్నారు. ఇకపైన వ్యక్తిగతంగా రావద్దు అని కూడా సినిమా వాళ్ళకి చాలా స్పష్టంగా చెప్పేశారు పవన్ కళ్యాణ్. అంటే బాగా హర్ట్ అయినట్టున్నారు. వచ్చి చంద్రబాబు నాయుడిని కలవడము, ఆయనకి కృతజ్ఞతలు, ఆయనకు శుభాకాంక్షలు చెప్పడం కాదు. నేను సినిమా పరిశ్రమ నుంచి ఒక డిప్యూటీ సీఎం అయితే నా అందరి దగ్గరికి రాలేదని బాధపడుతున్నట్టుగా ఉంది పవన్ కళ్యాణ్. ప్రముఖ నిర్మాతలు దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, వై సుప్రియ, చిన్నబాబు, అశ్విని దత్, నవీన్ ఎర్నే తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమ అభివృద్ధి చెందవచ్చు అని చెప్పాను. అయినా ఎవరికి వారు వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమాలకు టికెట్ల ధరలు పెంచమని సినిమాటోగ్రఫీ శాఖకు అర్జీలు ఇస్తూ వచ్చారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తూ ఉంది. మీరు ఇచ్చిన ఈ రిటర్న్ గిఫ్ట్ను తగిన విధంగానే స్వీకరిస్తా. ఇక నుంచి వ్యక్తిగత విజ్ఞాపనలు చర్చలకు తావులేదు. అంటే వీళ్ళంతా కలిసి వచ్చి కృతజ్ఞతలు తెలపలేదని, దండాలు పెట్టలేదని, అలా పెట్టకపోవడానికి ఒక రిటర్న్ గిఫ్ట్గా భావించి ఇకపైన ఎవరు నన్ను వ్యక్తిగతంగా కలవద్దు, ఎవరైనా రావాలనుకుంటే మొత్తం పరిశ్రమ వాళ్ళంతా వచ్చేయాలి నా దగ్గరికి అని పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ చెప్తున్నారు. గతంలో ఈయన ఎన్ని మాటలు మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ ఇబ్బందులు పెట్టకపోయినా కూడా సినిమా పరిశ్రమ విపరీతంగా టికెట్లు పెంచేసుకుంటే నాశనం అయిపోతుంది, మొత్తానికి మోసం వచ్చేస్తుంది, కాబట్టి కొద్దిగా తగ్గిస్తే ప్రేక్షక ఆదరణ పెరుగుతుందని రకరకాలుగా మంచి చేసేందుకు ప్రయత్నాలు చేస్తే
అప్పుడు మాత్రం నువ్వెవరు, నీకేం సంబంధం, ప్రభుత్వానికి ఏం సంబంధం అని మాట్లాడారు. ఈరోజు పవన్ కళ్యాణ్ మాత్రం మీరంతా నా దగ్గర రావడం లేదు కాబట్టి నేను హర్ట్ అయ్యాను, ఇకపైన నన్ను ఎవరు వ్యక్తిగతంగా కలవద్దు, అందరూ వస్తే సంఘటితంగానే రావాలి, సంబంధిత విభాగం ప్రతినిధులతో చర్చిస్తా, వాటినే సంబంధిత విభాగాలకు పంపిస్తా అంటే ఎంత బ్లాక్మెయిల్ చూడండి. మీరంతా వచ్చి మాకు కృతజ్ఞతలు తెలపలేదు కాబట్టి ఇకపైన ఇండివిజువల్గా వస్తే ఎవరినూ అంగీకరించాం, అందరూ గుంపుగా వచ్చి మా దగ్గర విజ్ఞప్తులు చేసుకుంటేనే వాటిని మాత్రమే సంబంధిత విభాగాలకు పంపిస్తా అని ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రకటనలో చిత్ర పరిశ్రమపై ఘాటుగా స్పందించారు. అది మ్యాటర్. ఇక అన్నీ ఒక ఎత్తు అయితే సరే, ఇదంతా ఒక ఎత్తు, ఆయన హర్ట్ అయ్యాడు, తనను వచ్చి ఎవరూ కలవలేదు, ముఖ్యమంత్రిని కలవలేదు, పైగా తన సినిమా విడుదల సమయంలోనే థియేటర్ల బంద్ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని హర్ట్ అయి ఉండవచ్చు. అక్కడి వరకు బాగుంది. కానీ గతంలో ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి చిత్ర పరిశ్రమని తన చొప్పు చేతల్లో పెట్టుకోవాలనుకుంటున్నాడు, బెదిరియాలనుకుంటున్నాడు, బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారు, అందుకు అస్త్రంగా టికెట్ల ధరల్ని వాడుకుంటున్నారని ఇదే పవన్ కళ్యాణ్ పలుమార్లు మాట్లాడారు. అనేక మంది తెలుగుదేశం పార్టీ సినిమా వాళ్ళు మాట్లాడారు. రాష్ట్రంలో థియేటర్లు, మల్టీప్లెక్స్లపై పవన్ కళ్యాణ్ ఆరా. ఈనాడు వెబ్సైట్లో రాసిన వార్తే ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్ల నిర్వహణ, ప్రేక్షకులకు అందుతున్న సౌకర్యాలు తదితర అంశాలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో సంబంధిత శాఖలతో చర్చించారు. ఇప్పుడు ఎందుకు హఠాత్తుగా సినిమా థియేటర్ల నిర్వహణ ఎలా ఉంది, ప్రేక్షకులు అందుతున్న సౌకర్యాలపైన ఎందుకు డిప్యూటీ ముఖ్యమంత్రి పరిశీలన చేశారు, సమీక్ష చేశారంటే థియేటర్లను బెదిరియడానికి, ఎగ్జిబిటర్లను బెదిరియడానికి, సినిమా వాళ్ళని బెదిరియడానికి. ఇంకా క్లియర్గా రాశారు చూడండి. ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్లలో తినుబండారాలు, పానీయాల ధరలు అత్యధికంగా ఉండడం, మంచినీళ్ళ సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం, వీటిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నారు. సినిమా థియేటర్లో ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు తినుబండారాలకి, పానీయాలకి, వాటర్ బాటిళ్లకు అని ఫిర్యాదులు వచ్చాయంట. ఇకపైన వాటిని పర్యవేక్షణ చేయనున్నారంట పవన్ కళ్యాణ్ గారు. విజయవాడ, విశాఖ, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్న మల్టీప్లెక్స్ల నిర్వహణ, వాటిలోని టికెట్ల ధరలు, ఆహార పదార్థాల ధరలపై కూడా దృష్టి సారించనున్నారు. పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తారు అని స్వయంగా చెప్తున్నారు. ఎందుకు? ఇది బ్లాక్మెయిల్ కదా, ఇది బెదిరించడం కదా. తన సినిమా విడుదల కాబోతున్న సమయంలోనే జూన్ 1వ తేదీ నుండి థియేటర్లను బంద్ చేస్తున్నారు. ఇదంతా నా సినిమాని టార్గెట్ చేయడంలో భాగంగానే జరిగిందన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. ఆ పార్టీకి సంబంధించిన మంత్రి కందుల దుర్గేష్ కూడా ఓపెన్గానే ఆ విషయాన్ని బయటకు చెప్పారు. ఇలాంటి నేపథ్యంలో నా సినిమా రిలీజ్ అయ్యే సమయంలో మీరు థియేటర్లు మూసివేయాలన్న ప్లాన్ చేస్తారా, మీ సంగతి తేలుస్తా అన్నట్టుగానే ఇప్పుడు హఠాత్తుగా 11 నెలల తర్వాత ఆ సినిమా హాళ్లలో తినుబండారాల ధరలు, పానీయాల ధరలు, ప్రేక్షకులకు అందుతున్న సౌకర్యాలపై ఇకపైన పర్యవేక్షిస్తాం, మీ తాట తీస్తామని డైరెక్ట్గానే సినిమా వాళ్ళని, ఎగ్జిబిటర్లను బెదిరిస్తూ ఉన్నారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. ఇది న్యాయమా? సినిమా థియేటర్ల వాళ్ళు మాకు గిట్టుబాటు కావడం లేదు, నష్టపోతున్నాం అని వాళ్ళు ఆవేదన చెందుతూ ఉంటే, ఆ కారణంగా వాళ్ళు థియేటర్లను బంద్ చేయాలి కొద్ది రోజుల పాటు అని అనుకుంటే, లేదు నా సినిమా విడుదలవుతున్న సందర్భంలోనే దీన్ని బంద్ చేయాలనుకుంటున్నారు, ఇదంతా ఒక కుట్ర అని భావించేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఎగ్జిబిటర్ల సమస్యల్లో నిజం ఉందా లేదా అన్నది కూడా ఆరా తీయకుండా ఇకపైన థియేటర్లలో అందుతున్న తినుబండారాలు, పానీయాలు, ప్రేక్షకులకు అందుతున్న సౌకర్యాలపైన మేము దృష్టి సారిస్తాం, దానిపైన ఆయన సంబంధిత శాఖలతో చర్చించారు అని డిప్యూటీ సీఎం కార్యాలయం చెప్తోంది. అంటే ఇది సినిమా వాళ్ళను బెదిరించడం. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇంత ధైర్యం కూడా చేయలేదు. కానీ డైరెక్ట్ డిప్యూటీ సీఎం కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసి మీకు కనీస కృతజ్ఞత లేదని చెప్తోంది. జగన్మోహన్ రెడ్డి కార్యాలయం ఎప్పుడైనా సినిమా వాళ్ళని కలవలేదన్నందుకు మీకు కృతజ్ఞత లేదు అని ఎప్పుడైనా చెప్పిందా? వచ్చి కలవండి అని బతిమలాడుకుందా? రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళు అసలు ఏంటి కలవాలి, రూల్ ఉందా, నిబంధన ఉందా అన్నా కూడా ఏమనలేదు. కానీ నిబంధన లేదు కాబట్టి రావద్దండి అన్నారు. కానీ ఇక్కడ మాత్రం మీకు కృతజ్ఞత లేదు, మీరంతా ఇండివిజువల్గా వచ్చి నా దగ్గర సినిమా టికెట్ల ధరలు పెంచుకున్నారు, కానీ గుంపుగా వచ్చి మాకు సన్మానం చేయలేదు, కాబట్టి ఇకపైన మీరు ఎవరు ఇండివిజువల్గా వస్తే నేను పరిశీలించను, మీరంతా గుంపుగానే రావాలి, అప్పుడే సంబంధిత శాఖలకు ఆ విజ్ఞాపనలు పంపుతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే ఇది కదా అధికార దుర్వినియోగం. పైగా హఠాత్తుగా ఇప్పుడే సినిమా థియేటర్లలో ఉన్న సౌకర్యాలపైన, తినుబండారాలపైన మేము ఫోకస్ చేస్తామని అంటున్నారంటే ఎగ్జిబిటర్లను, సినిమా వాళ్ళని డైరెక్ట్గా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు బెదిరిస్తున్నారు. ఇంతకు మించిన ఎవిడెన్స్ అవసరం లేదు.